హలో అండి, వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ప్రింట్స్. ఈరోజు వచ్చేసి కాటన్ కోటా శారీస్ చూస్తున్నామండి. కొన్ని జరీ బార్డర్స్, కొన్ని బార్డర్స్ మహేశ్వరి బార్డర్స్ ఉన్నాయండి. కొన్ని ప్లెయిన్ జరీ అంచులు ఉన్నాయి, కొన్ని టై అండ్ డైలో ఉన్నాయి. అలా డిఫరెంట్ కోటా శారీస్ అండి. బట్ అన్ని కోటా శారీసే, కాటన్ కోటా శారీస్ చూస్తున్నాం. సో కొన్ని డ్రై వాష్ ఉన్నాయండి, కొన్ని ప్లెయిన్ ఇంట్లో వాష్ చేసుకునేవి ఉన్నాయి. నేను డ్రై వాష్ వచ్చినప్పుడు మీకు మెన్షన్ చేస్తాను. చూసే ముందు ఇక్కడ ఒకటి లెహరియా డైయింగ్ అంటారండి. ఇది మనకి ఇలా క్రాస్ లైన్స్ కింద డైయింగ్ ఉంటుంది. చీరంతా ఇలా క్రాస్ లైన్స్ డైయింగ్ ఉంటుంది. పైన కింద 1 ఇంచ్ జరీ బార్డర్ ఉంది. ప్యూర్ కాటన్ కోటా అండి. 5.5 మీటర్స్ శారీ, 75 to 80 సెంటీమీటర్స్ బ్లౌజ్ ఉంటుందండి. ఇది ప్రింటింగ్ ఏం లేదు దీనికి, జస్ట్ ఇది డైయింగ్ మాత్రం ఇలా క్రాస్ లైన్స్ కింద డైయింగ్ ఉంది. ఈ శారీ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ వచ్చేసి 2050 ప్లస్ షిప్పింగ్. ఇంట్లోనే వాష్ చేసుకోవటం అండి. 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టుకుంటే బాగుంటుంది. చూద్దామండి కాటన్ కోటా శారీస్. ఇది వచ్చేసి ఇలా మహేశ్వరి జరీ బార్డర్లో ఉందండి చీర. ఈ శారీ వచ్చేసి 5.5 మీటర్స్ శారీ అండి. బ్లౌజ్ ఇది కోటా బ్లౌజ్ ఉందండి దీనికి. ఇది బ్లౌజ్ నేవీ బ్లూ కలర్ చీర, మజంతా పింక్ బార్డర్. ఇది పళ్ళు అండి. చీర బ్రౌన్ ఆరెంజ్, బ్లాక్ అండ్ బ్లూ, మజంతా పింక్ 4 కలర్స్ వాడామండి. బ్రౌన్ ఆరెంజ్తో బూటా వచ్చిందండి బ్లూ పైన, బ్లాక్ అండ్ బ్లూతో కింద బార్డర్, మజంతా పింక్తో పైన ప్రింట్ వచ్చిందండి. ఇది చీర. ఈ శారీ వచ్చేసి 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ప్యూర్ కాటన్ కోటా శారీస్ అండి. మంచి క్వాలిటీ కూడా బాగుంది చీర. 2500 ప్లస్ షిప్పింగ్. కోటా బ్లౌజ్ వచ్చింది దీనికి శారీలోనే. ఇది కూడా సేమ్ టైప్ బార్డర్, కానీ అయితే బ్లౌజ్ ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ ఇచ్చామండి. ఆల్మోస్ట్ 90 సెంటీమీటర్స్ అలా ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ ఉంది. ఇది చీర అండి. ఇది పళ్ళు. శారీ వచ్చేసి వైట్ అండి. వైట్కి ఒకవైపు ఆరెంజ్ బార్డరు, ఒకవైపు రెడ్ బార్డర్. ఇలాగా ఇలా పైకి రెడ్ వస్తుందండి, కిందికి ఆరెంజ్ వస్తుంది. బ్లౌజ్ వచ్చేసి రెడ్ బ్లౌజ్, ఆరెంజ్ కలర్ చీర. ఇదండి వైట్ శారీ మధ్యలో వస్తుందండి ఆరెంజ్కి ఇక్కడ సన్న బ్లాక్ స్ట్రైప్స్తో ఫ్రంట్లో ప్రింట్ ఇచ్చాము. పైన ఇలా రెడ్ ప్రింట్ వచ్చింది, డబుల్ కలర్ బార్డరు, డబుల్ కలర్ బూటా అండ్ రెడ్ పైన, రెడ్ పైన ఇలా బ్లాక్తో ప్రింట్ ఇచ్చామండి. బ్లౌజ్కి వచ్చేసి ఇది బార్డర్ వచ్చిందండి అండ్ బ్లౌజ్కి కూడా సన్న స్ట్రైప్స్ది బ్లౌజ్కి ఫుల్ ప్రింట్ ఇచ్చాము. ఈ శారీ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. శారీ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్. చాలా బాగుందండి కలర్ కాంబినేషన్, వైట్, ఆరెంజ్, రెడ్. ఇది బ్లౌజ్ 2600 ప్లస్ షిప్పింగ్ అండి. కాకి మెరూన్ అండి. ఇది బ్లౌజ్. కాకి పైన అంతా మెరూన్తో ఇలా ప్రింట్ వచ్చింది. ఇదండి చీర. 2600 ప్లస్ షిప్పింగ్. ఇవన్నీ శారీస్ 6 మీటర్స్ ఉంటాయండి. ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ వచ్చిన చీరలన్నీ కూడా 6 మీటర్స్, 625 అలా ఉంటాయండి చీరలు. ఎందుకంటే మనకు బ్లౌజ్ ఉంటుంది కదా, చీర ప్లస్ బ్లౌజ్ వస్తాయి కోటా చీరలు. బ్లౌజ్ తీయలే, అందులోనే ఉంచేసి మేము కాటన్ ఎక్స్ట్రా బ్లౌజ్ ఇచ్చామన్నమాట. దీనికి లైనింగ్ అవసరం లేదండి కాటన్ బ్లౌజ్కి. ఆరెంజ్ అండ్ రెడ్. ఈ చీరకు అద్దాలు వచ్చింది. ఇది బ్లౌజ్ అండి. ఆరెంజ్, రెడ్ అద్దాలు వచ్చింది చీరకి. ఇది 2800 ప్లస్ షిప్పింగ్ అండి. అద్దాలు ఉన్నందుకు ఇది 2800 ప్లస్ షిప్పింగ్. ఇందులోనే సేమ్ కాంబినేషన్, దీనికి అద్దాలు లేవండి.
ఈ చీరకు అద్దాలు లేవు. ఇది 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఒక చీరకు అద్దాలు ఉన్నాయి, ఒక చీరకు అద్దాలు లేవు. సేమ్ కాంబినేషన్, సేమ్ ప్రింట్. ఇది 2600 ప్లస్ షిప్పింగ్. ఇది వచ్చేసి 2800. అద్దాలు ఉన్నాయి, 2800 ప్లస్ షిప్పింగ్ అండి. ఇక్కడ నుంచి ఇవి చిన్న బార్డర్స్, ప్లెయిన్ బార్డర్స్ వచ్చినాయండి. ఇంతవరకు మనం మహేశ్వరి శారీ బార్డర్స్ లాగా చూసాము. ఇది ఇందులోనే థిక్ కాటన్ బ్లౌజ్ వచ్చిందండి. కోటా శారీలోనే ఈ శారీ వచ్చేసి 560 అలా ఉంటుంది. ఇది థిక్ కాటన్ బ్లౌజ్ వచ్చింది. కోటా శారీతోనే కోటా బ్లౌజ్, థిక్ మెటీరియల్ వచ్చిందనమాట. ఇది బ్లౌజ్ ఆరెంజ్ అండ్ బాటిల్ గ్రీన్. పళ్ళు. చీర ప్రింట్ కూడా ఎంత బాగుందో చూడండి. చాలా బాగుందండి. బ్లాక్ క్రాస్ లైన్ వెళ్ళింది మనకు. ఆరెంజ్తో ఇలా స్టెప్స్ ప్రింట్ వచ్చింది. బూటా వచ్చింది. ఇది అద్దం కుట్టడానికి ఇలా వాళ్ళు మార్కింగ్ చేసుకున్నారండి. వెళ్ళిపోతుంది చాక్తో. ఇది బ్లౌజ్. ఈ శారీ అద్దాలు ఉందండి. ఇది వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 2450 ప్లస్ షిప్పింగ్. సీ గ్రీన్ మజంతా పింక్ అండి. బ్లాక్ అండ్ పర్పుల్తో ప్రింట్ వచ్చింది. బ్లౌజ్, చీర. బాగుంది. ఒక బార్డర్ ఇలా క్రాస్ వేసుకుంటే అందులో బూటా పెట్టామండి. పళ్ళు, సారీ 2250 ప్లస్ షిప్పింగ్ అండి. బార్డర్ కూడా చిన్న ఈ బార్డర్లో మనం టెంపుల్స్ కాకుండా ఇలా బ్లాక్ డాట్స్ ఇచ్చామండి ఇక్కడ కింద పట్టీలో. 2250 ప్లస్ షిప్పింగ్. రస్ట్ అండ్ పర్పుల్. ఇది ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ వచ్చిందండి. ఈ శారీ కొంచెం పెద్దగా ఉంటుంది. కాటన్ బ్లౌజ్ ఎక్స్ట్రా ఇచ్చాం కాబట్టి 6 మీటర్స్ పైన ఉంటుందండి. ఇది పర్పుల్ అండ్ రస్ట్. బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చిందండి. ఇది 2500 ప్లస్ షిప్పింగ్. కిందికి ఇలా పెద్ద బార్డర్ వచ్చిందండి, పైకి చిన్న బార్డర్. 2500 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది మహేశ్వరి బార్డర్ వచ్చిందండి చీరకి. సీ గ్రీన్ బ్రౌన్, సీ గ్రీన్ బ్లౌజ్, బ్రౌన్ కలర్ చీర, సపోటా కలర్ చీర, బ్లాక్ అండ్ గ్రీన్తో ప్రింట్. ఇది మహేశ్వరి బార్డర్ వచ్చిందండి. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, కోటా ఫ్యాబ్రిక్ చూడండి, ట్రాన్స్పరెన్సీ. అది 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఇలా చీర జరీ చెక్స్ వచ్చి అందులో టై అండ్ డై వచ్చిందండి. బాందిని చీరలు ఇవి. ఇది బ్లౌజ్, పింక్ బ్లౌజ్ వచ్చింది చీరకి. ఈ చీర అండి, ఇది బ్లౌజ్. ఇదండి పర్పుల్ కలర్, పింక్, వైట్ టై అండ్ డై వచ్చింది. బాగుంది శారీ సెంటర్. ఈ చెక్స్ మధ్యలో ఇలా వచ్చిందండి డై. ఈ శారీ వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. బాగుంది చీర. చెక్స్, జరీ చెక్స్ వచ్చింది మనకు. 1/2 ఇంచ్ వెడల్పుతో జరీ చెక్స్ ఉన్నాయండి. ఇది పింక్, డార్క్ పింక్ అండ్ బేబీ పింక్లో ఉందండి చీర. డార్క్ పింక్, బేబీ పింక్. దీనికి వచ్చేసి ఇలా బేబీ పింక్ బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజ్. ఈ శారీస్ కట్టుకుంటే అందంగా ఉంటాయండి. బాగుంది ఈ శారీస్. 2600 ప్లస్ షిప్పింగ్. వైట్ అండ్ రెడ్. ఇది ఇందులోనే ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ వచ్చిందండి. థిక్ కాటన్ బ్లౌజ్ చీరకి.
ఈ శారీ 5.5, 560 అలా ఉంటుందండి. వైట్ అండ్ రెడ్, పైకి వైట్ ప్లెయిన్ బార్డర్ వచ్చింది, ఐ మీన్ ప్లెయిన్ డైయింగ్ వచ్చింది, కిందికి రెడ్ పెద్ద బార్డర్ ఉంది. ఇలాగా బ్లాక్ స్ట్రైప్స్ కింద హారిజాంటల్ స్ట్రైప్స్ వచ్చి దానిపైన బ్లాక్ అండ్ పింక్తో బూటా అండి. పైన శారీ అంతా బ్లాక్ ప్రింట్ ఇలా వచ్చింది. ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 2250 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ 2250 ప్లస్ షిప్పింగ్. ఇది కూడా సేమ్ కాంబినేషన్ బట్ ప్రింటింగ్ డిఫరెంట్ అనమాట. వైట్ అండ్ రెడ్, వైట్ పైన ఇలా ఫుల్ బ్లాక్ ప్రింట్ వచ్చింది అండ్ ఇలా బూటాలతో రెడ్ పైన బ్లాక్ పింక్తో వచ్చిందండి. బార్డర్ అంతా పెద్ద బార్డర్ డైయింగ్ చేసాం ఒక సైడ్. ఇది చీర 2250 ప్లస్ షిప్పింగ్. బ్లాక్ అండ్ మజంతా పింక్. ఇది కూడా 6 మీటర్ల పైన ఉంటుందండి చీర. దీనికి ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్, ఇందులో వచ్చిన బ్లౌజ్ దీనికి చీరలోనే ఉంది. సో 6.5 అంటే కనీసం 625 అలా ఉంటుంది ఈ చీర. ఇది బ్లౌజ్ బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చిందండి. 2600 ప్లస్ షిప్పింగ్. జరీ బార్డర్ పైన కూడా ఇలా ప్రింటింగ్ ఇచ్చామండి. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. మజంతా పింక్, బ్లూ. ఇది పళ్ళు అండి. పళ్ళు బ్లూ పైన అంతా పింక్ ప్రింట్ వచ్చింది. ఇది కూడా 6 మీటర్స్ పైన ఉంటుందండి చీర. ఈ కాటన్ ఎక్స్ట్రా థిక్ కాటన్ బ్లౌజ్ ఇచ్చాము, లైనింగ్ అవసరం లేదు. చీర కూడా సింపుల్గా నీట్గా చాలా బాగుందండి. కిందికి ఇలా పెద్ద బార్డర్ జరీ వీవింగ్లో ఉందండి, పైకి ఇలా ప్రింట్ వచ్చింది. ఫుల్ ప్రింట్ బ్లాక్ అండ్ బ్లూ అండ్ పింక్తో ఫుల్ ప్రింట్ ఉందండి. బ్లూ టెంపుల్స్ ఇచ్చాము, ఫుల్ ప్రింట్ ఇచ్చాము. 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇది ఇలా చెక్స్ వచ్చిందండి చీర. సేమ్ ఇప్పుడు మనం బాందిని చీర చూసాం కదా, అందులో సేమ్ చెక్స్ అనమాట. అది టై అండ్ డై ఉంది, ఇది ప్రింట్లో ఉంది. మజంతా పింక్, బ్లాక్ బ్లౌజ్. శారీ అంతా సింగిల్ కలర్లో ఉందండి, మజంతా పింక్లో. దీనికి బ్లాక్ అండ్ పింక్తో ప్రింటింగ్ ఇచ్చాం. ఇది పళ్ళు బార్డర్, ఇది బ్లౌజ్. ఇలా కింద బ్లాక్ బార్డర్ వచ్చింది, ఇలా బ్లాక్ అండ్ పింక్తో బూటా వచ్చింది. ఇది వచ్చేసి 2600 ప్లస్ షిప్పింగ్ అండి. ఇవి 2 ముంగా కోట చీరలు అండి. ఇది కాటన్ ఎక్కువ ఉంటుందండి ఇందులో, మనకు సిల్క్ కాకుండా మంచి ముంగా కోట అన్నమాట. ఇది ఇలా మజంతా పింక్ బ్లౌజ్ అండి, లెమన్ గ్రీన్ బార్డర్. గ్రీన్ పైన గ్రీన్తో ప్రింట్ వచ్చిందండి. ఇది మజంతా పింక్ ప్రింట్, మజంతా పింక్ పైన పర్పుల్ ప్రింట్. ఇదండి చీర 2200 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ చీర ఇది ఎక్స్ట్రా కాటన్ బ్లౌజ్ ఉందండి ఈ చీరకి. ఈ బ్లౌజెస్కి లైనింగ్ అవసరం లేదండి. ప్యారెట్ గ్రీన్, రస్ట్. శారీ 5.5 మీటర్స్ ఉంటుందండి. బ్లౌజ్ 95 సెంటీమీటర్స్ అలా ఉంటుంది, 85 to 95. ప్యారెట్ గ్రీన్, రస్ట్, గ్రీన్ అండ్ రెడ్తో ఇలా ప్రింట్ వచ్చింది. ఇలా ఉన్నాయి చీర. ముంగా కొట్ట చీరలు ఇవి 2. 2200 ప్లస్ షిప్పింగ్ అండి. గ్రే అండ్ బ్లాక్ వచ్చిందండి, లైట్ గ్రే బ్లాక్. దీనికి బార్డర్ చూడండి ఎంత బాగుందో. వీవింగ్ బార్డర్ వచ్చింది థ్రెడ్స్తో. ఇదంతా థ్రెడ్స్తోనే ఉందండి. ఇలా బూటాలు వచ్చింది, గ్రే అండ్ బ్లాక్. ఇది పళ్ళు చీర. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లాక్ బ్లౌజ్ వచ్చిందండి. బ్లాక్ బ్లౌజ్.
చాలా బాగుందండి. గ్రేకి కూడా బ్రౌన్, లైట్ ఆఫ్ వైట్, మజంతా పింక్, గ్రీన్ బూటీలు వచ్చేసి చాలా బాగుందండి చీర. ఈ శారీ వచ్చేసి 2700 ప్లస్ షిప్పింగ్ అండి. ఇలాంటి 3 చీరలు ఉన్నాయండి. ఆరెంజ్ అండ్ ఆలివ్ గ్రీన్ సేమ్ టైప్ బూటా అండి. క్రీమ్ గ్రీన్, ఆరెంజ్, డార్క్ ఆరెంజ్, పీచ్ పైన పీచ్ కలర్ చీరకి ఆరెంజ్, బ్రౌన్, గ్రీన్, ఒక లైన్ గ్రీన్ బూట, ఒక లైన్ ఆరెంజ్ బూట, బ్రౌన్ కామన్ ఉంది. ఇది బార్డర్, ఆలివ్ గ్రీన్ బార్డర్. ఆలివ్ గ్రీన్ బ్లౌజ్. ఆలివ్ గ్రీన్కి మళ్ళీ డార్క్ గ్రీన్ బార్డర్. చాలా బాగుందండి చీర. 2700 ప్లస్ షిప్పింగ్. రెడ్ కలర్ చీరకి ఇలా గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ బార్డర్, మెహందీ గ్రీన్ కాదండి, పెసర గ్రీన్ బార్డర్. దీనికంతా ఇలా థ్రెడ్తో ఇలా బూటా వచ్చిందండి చీర అంతా. ఇది బార్డర్, వీవింగ్ బార్డర్ వచ్చింది. ఈ పళ్ళు, బ్లౌజ్. బ్లౌజ్ అంతా ఇలా వచ్చిందండి, మొత్తం వీవింగ్తో ఇలా ఫుల్ జాకార్డ్ బ్లౌజ్ లాగా వచ్చింది. 2700 ప్లస్ షిప్పింగ్. సో ఇవ్వండి మనం చూసిన కోటా శారీస్ అన్నీ కూడా హోమ్ వాష్ చేయండి. ఇందులో డ్రై వాష్ శారీస్ అసలు లేవు. మీకు నచ్చిన శారీస్ ఫొటోస్ తీసి మాకు వాట్సాప్లో షేర్ చేయండి. మేము అవైలబిలిటీ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఇస్తామండి. తర్వాత మీరు పేమెంట్ చేశాక మేము మీ అడ్రస్కి పంపించేస్తామండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టేక్ ఏ వీడియో అండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక పక్కనున్న బెల్ ఐకాన్ పైన నొక్కితే మాకు మా వీడియోస్ రిలీజ్ అవ్వగానే మీకు ఎవ్రీడే నోటిఫికేషన్స్ వస్తాయండి. సో ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.